Sakshi, this is Turka. So, grand welcome to @celeb ID celebrity in detail. సో ఈరోజు మనతో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? సో వ్యాలంటైన్స్ డే కాబట్టి మనం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాము. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని ఎందుకన్నానంటే, సో ఆయన పాటలతో అందరినీ బాగా లవ్, అంటే ఆయనకు ఒక మంచి క్రియేట్ చేసుకున్నారు, అందరికీ ఆయన మీద లవ్ వచ్చేలా. అందుకని మీరు వేరే అర్థం చేసుకోకూడదు. సో ఎనీవే, ఆయన ఒక మంచి సింగర్ అంటాం కంటే ర్యాపర్ అనాలేమో. మంచి ర్యాపర్, తెలుగులో మొట్టమొదటి ర్యాపర్, ఆర్టిస్ట్, విలన్ క్యారెక్టర్ చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు. సో రకరకాల డిఫరెంట్ రోల్స్లో ఆయన చూస్తున్నాం. కాన్సర్ట్స్ చేస్తారు, ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ఉంటారు, బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేశారు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా, నేను ఎప్పుడైతే ర్యాపర్ అని చెప్పానో అప్పుడే అర్థమైపోయింది కదా. ఎస్, ఆయన ఏమైనా నోయల్ గారు. సో ప్రస్తుతం మనతో ఉన్నారు, వెళ్ళి కంప్లీట్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. సో ఈరోజు మనం ఎలాంటి ఎమోషన్స్ చూపిస్తారో వెళ్ళి కనుక్కుందాం, పదండి. హాయ్ నోయల్ గారు. హలో దర్గా, బాగున్నావా? చాలా బాగున్నా. చూసారా, దర్గా నా పేరు దుర్గా అండి. అంటే మా రజనీకాంత్ గారు దుర్గాని దర్గా అన్న దగ్గర నుంచి దర్గాని చాలా ముద్దుగా అనిపించి ఎవరు దుర్గా అనిపించినా దర్గానే పిలుస్తున్నా. సో హాయ్ ఎవరు దుర్గా, హౌ ఆర్ యు? ఏమన్నా ఆయన పెద్ద ఆయన పేరు చెప్తారు, ఇంకేం మాట్లాడతాం, ఏమీ అనలేదు. సో హాయ్. ఎంత ముద్దుగా ఉండేను ఆయన అలా దర్గా అని పిలుస్తుంటే. ఓకే సరేలేండి, అలా తీసుకుందాం. ఎలా ఉన్నారు? అమేజింగ్ అండి, మీరు ఎలా ఉన్నారు? సాక్షి ఐఎమ్ గుడ్ అండి, ఇదిగో ఇలా ఉన్నారు. సూపర్, రెడ్ చున్నీ కప్పుకొని భలే ఉన్నారులేండి. వ్యాలంటైన్స్ డే రోజు, ఈరోజు వ్యాలంటైన్స్ డే ఎపిసోడ్ ఇది. రైట్. నన్ను పిలిచారు ఏంటండి మరి? అంటే మీరు అందరికి ప్రేమ పంచుతూ ఉంటారని చెప్పి మిమ్మల్ని పిలిచాం. బా గట్టిగా వేసేసారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ. బాయ్ బాయ్. అయ్యో ఇప్పుడే స్టార్ట్ అయింది, మేము ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మీకు. సరే చెప్పండి. చెప్పండి, ప్రస్తుతం ఏం జరుగుతోంది నోయల్ గారి జీవితంలోనా? సరే, వాట్ ఎవర్, మీ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్, వాట్ ఎవర్ మీ విష్. యా, సో ఈ మధ్య మ్యూజిక్ కాన్సర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మ్యూజిక్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ స్మిత గారితో, హూ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్ ఇంటూ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఆవిడతోనే ఒక ఆల్బమ్ మీద వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది. సో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వి వర్కింగ్ ఆన్ అదర్ సాంగ్స్. దాని తర్వాత కాన్సర్ట్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కీరవాణి సార్తో కూడా కొన్ని కాన్సర్ట్స్ అవన్నీ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఐమ్ వర్కింగ్ ఆన్ దోస్. అలా ఇండిపెండెంట్ మ్యూజిక్ మీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, బికాస్ ద సీన్ ఇస్ గుడ్ నౌ. ఇప్పుడు చాలా బాగుంది. మూవీస్ వైజ్ 2-3 స్క్రిప్ట్స్ విన్నా, ఒకటి బాగా నచ్చింది, అది స్టార్ట్ అయితే బాగుండు. వెయిట్ చేస్తున్నా, బికాజ్ యూనో ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్. సో అది జరుగుతుంది ఇప్పుడు, ఆ స్టేజ్ లో ఉంది. షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు? లేదండి. ఓకే. సో అంటే ఎటువంటి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి నెక్స్ట్? అంటే ఇదివరకు మీరు విలన్ గా చేశారు, హీరోగా చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. సో సో అన్ని చేయాలని ఉంటది కదా ఒక ఆర్టిస్ట్ అంటే. నాకు ఈసారి కొంచెం మంచిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రై చేయాలని ఉంది. సో ఇది ఇట్స్ పోలీస్ ఆఫీసర్ రోల్ విత్ టింజ్ ఆఫ్ ఫన్ కామెడీ. యా, అంటే పోలీస్ ఆఫీసర్ అంటే సీరియస్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి, ఇది మెయింటైన్ చేయాలి, ఓన్లీ కామెడీ పోలీసేనా? అంటే ఇప్పుడు కొన్నిసార్లు డైరెక్టర్ చేతిలో ఉంటదండి, వాళ్ళు సీరియస్ గానే మాట్లాడుతుంటారు కానీ ఫన్ క్రియేట్ అవుతుంటారు, సిచ్యువేషనల్ కామెడీ. రైట్. సో అలాంటిది చేయబోతున్నారు. ఇంకా అదే అండి, యాజ్ ఇఫ్ నో అది. అండ్ లెట్స్ సీ గాడ్స్ గ్రేస్ ఏది. ఓకే. సో ప్రస్తుతం ఏమైనా ఉన్నా మాకు చెప్పారు, చెప్పేది మాత్రం అదొకటే. లేదా అలా ఏం లేదు, ఉంటాయిలేండి. ఇయర్ మంచి సర్ప్రైజెస్ ఉంటాయి చాలా. అవునా? 100%. అభిమానులకి చాలా ఇస్తున్నారు అన్నమాట. సో స్మిత గారితో కూడా ఆల్బమ్ అది చాలా బాగా రీచ్ అయింది కదా, సో రెస్పాన్స్ ఎలా ఉండింది? చాలా బాగుందండి, ఐ ఫీల్ సో హ్యాపీ. సి ఇప్పుడు పాటని ఓన్ చేసుకోవడం చాలా అదృష్టం అండి. లైక్ ఆడియన్స్ ఇది నా పాట అని రీల్స్ చేయడం అంటే అది వాళ్ళకి అంత నచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళు టైం అండ్ ఎఫర్ట్ పెడతారు. ఒక రీల్ షూట్ చేయాలంటే ½ అన్ అవర్ నుంచి 1 అవర్ 2 అవర్స్, కొంతమంది అయితే 2-3 అవర్స్ కూడా పెట్టేస్తారు, 5 అవర్స్ పెట్టిన వాళ్ళు. ఎందుకంటే ఎంత బాగా చేస్తే అంత టైం పడుతూ ఉంటుంది. అవన్నీ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది, అరే ఎంత ఓన్ చేసుకున్నారు కదా అని. వెరీ లక్కీ. ఓకే. సో పాడతారు ఒకసారి మా కోసం మీకు నచ్చిన కాస్కో కోడి పందాలంటేనే భీమవరం రాసుకో, సంక్రాంతి సంబరాలు మాతోనే చేసుకో, దిస్ ఇస్ ద భీమవరం బీట్, ఎస్కో. అది రీసెంట్, అది వైబ్. సో కోడి పందాలు సంక్రాంతి అంటే సంక్రాంతి గురించి రాసారా? అవునండి, అది మొత్తం ఒక సెలబ్రేషన్, భీమవరం మీద రాసిన సాంగ్ అది. ఓకే. సో ఒకప్పుడు 9 years 10 years బ్యాక్, డెకేడ్ బ్యాక్ నా ఫ్రెండ్ అడిగాడు, మేము ఇక్కడ కోడి పందాలు అవన్నీ ఉంటాయి కదా, ఒక సాంగ్ చేద్దామరా బాగుంటది, రోజంతా పాట ప్లే చేస్తామంటే ఆయన చేసి ఇచ్చా. అది మ్యామ్కి చాలా నచ్చి షీ వాజ్ లైక్, నోయల్ ఈ పాటని ఇలా ఉంచు, మనం ఏమైనా చేద్దామని 10 yearsకి మళ్ళీ అదే సాంగ్ని రీషూట్ చేసి ఆవిడకి నచ్చినట్టు కొంచెం మార్చారు, లిరిక్స్ మార్చారు, ప్రోగ్రామింగ్ మార్చి మ్యామ్ స్టైల్లో కొత్తగా షూట్ చేసి పెట్టారు. అండ్
సో హ్యాపీ హౌ ఇట్ సూపర్. టర్న్డ్ అవుట్. అది జనాలు కూడా బాగా ఆదరించారు యా అనుకోండి. యా ఏంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి దాని నుంచి వచ్చింది? దాని నుంచా హ్మ్. ఎక్కడ చూసినా మీ పాటే అనే కాంప్లిమెంట్ నాకు చాలా నచ్చింది. రైట్. ఇంకేం రైట్. కావాలి మనకి? అంతేగా. బ్రో ఎక్కడ చూసినా మీ పాటే వినిపిస్తుంది బ్రో ఈ సీజన్ అంతా అని అన్నారు. హ్మ్. హ్మ్. అలా చాలా మంది చెప్పారు. హ్మ్. ట్యాగ్స్‌లలో అక్కడ మెసేజెస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సూపర్ అండి. యాహ్! సో, యాక్చువల్‌గా నోయల్ అంటే సో, మాకిప్పుడు ఒక ర్యాపర్ అని తెలుసు, ఆర్టిస్ట్ అని తెలుసు. హ్మ్. సో, జనరల్‌గా అసలు నోయల్ గారు ఈ సింగర్ అవ్వడమో, ఆర్టిస్ట్ అవ్వడమో ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ బీజం ఎక్కడ పడింది? అన్ని యాక్సిడెంట్‌లే అవి. అన్ని యాక్సిడెంట్‌లే. లైఫ్ అంతా పెద్ద ప్లాన్ ఉండు ఏమీ లేదు. ఆ! సో సినిమాలకెళ్ళాలి అంతే. అనుకున్నారు చిన్నప్పుడే. చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా నాన్న చిరంజీవి గారిని చూసి చాలా ఎక్సైట్ అయ్యేవాళ్ళు. హుహు. సో హ్మ్. మా నాన్న ఎవరు? నాకు ప్రొవైడర్. అన్నీ నాకు ఇచ్చేది ఎవరు? నాకు హీరో. ఆ! ఇంకొక ఆయన్ని చూసి అలా ఎక్సైట్ అవుతుంటే మనకేమనిపిస్తది బచ్చగాడు. హ్మ్. అరే! ఇదేదో మనం చేయాలి అనే ఫీలింగ్ వస్తది కదా! అలా ఐ హ్మ్. ఆల్వేస్ హ్యాడ్ ఎ జీల్ టు బీ ఇన్ ఫిల్మ్స్. హ్మ్. ఎలానో తెలీదు. హ్మ్. సో లక్కీగా ఆహ్, హ్మ్. రామానంద్ గారని తేజ గారి దగ్గర కాస్టింగ్ డైరెక్టర్. రైట్. రైట్. ఆయన రవిశంకర్ గారు ఫ్రెండ్ ఆయన. హ్మ్. తీసుకునెళ్ళి కలిపిస్తే ఐ మెట్ హిమ్. ఆయన త్రూ 'సంభవం యుగయుగ' అని ఒక సినిమా చేశా. రైట్. అవును. హ్మ్. గమ్యం క్రిష్ గారు ఆ సినిమా ప్రొడ్యూసర్. హుహు. క్రిష్ గారు "నువ్వేం చేస్తావురా" అంటే ఇలా ర్యాప్ పాడేవాడిని ఆయన ముందు. అప్పటికి తెలుగులో ర్యాపర్స్ ఎవరు లేరు. రైట్. ఫస్ట్ తెలుగు ర్యాపర్. సో ఆయన ఒకసారి ఒకానొక టైంలో కీరవాణి సార్ 'విక్రమార్కుడు' మూవీ సాంగ్ కంపోజింగ్ అవుతుంటే క్రిష్ గారు అక్కడ ఉన్నారు. హ్మ్. సో ఆయన ఫోన్ చేశారు. ఇట్లా ర్యాపర్ కావాలి వీళ్ళకి నువ్వు వెళ్ళి పాడతావు అని. నాకు ట్రైనింగ్ లేదు ఏం లేదు ఎలా పాడతాం? ఆ! సో సరే ఆయన కొట్టారని చెప్పుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాను నేను. హుహుహు. చిరాకు వస్తే టైం వేస్ట్ అయితే కొడతారేమో మనం అతి ఇమాజినేషన్కి వెళ్ళి హ్మ్. పాడితే అది హిట్ అయిపోయింది సాంగ్ అతిలి ఓకే. సత్తి. ఓహ్! ఐ అతిలి. డెంట్ ఇమాజిన్. ఆహా! దాని తర్వాత వాళ్ళ కంపెనీలోనే కీరవాణి హ్మ్. గారి ఆడియో కంపెనీలో అవునవును. చాలా రోజులు వర్క్ చేశా. హ్మ్. ఈగా అయింది, హ్మ్. కుమారి 29 ఇలా ఇంకా హ్మ్. అలా నా జర్నీ మొదలైంది. రైట్. సో ఇట్స్ కీరవాణి సార్ కాంపౌండ్లో హ్మ్. నేను ర్యాపర్నయ్యా, పెరిగిన ఒక మొక్క. ఆర్టిస్ట్‌నయ్యా అన్నీ అక్కడే. అంటే ఫస్ట్ మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు గదా! అంటే అవును. ర్యాపర్ గాని, సింగర్ గాని అవ్వాలని లేదు. మరి ర్యాపర్ ఎలా వచ్చింది? ఆ థాట్ ఎందుకు అలవాటయిందది? ఏమో అండి అది ఇంకా ఆహ్, బాగా వినేవాడిని. మీకు 'లవ్ బర్డ్స్' అనే సినిమా తెలుసా ప్రభుదేవ గారిది? ఆ! ప్రభుదేవ గారిది. ఓకే. ఆ! అందులో సాంగ్ ఉంటది. 'సఫ్ఫిజ గౌలమేల సన్నమన చిక్ బ్యాక్ నో ఆ! చాట్ వెచౌ కెనక కమ కొంఫియ చాడ్' ఇదేం పాటర్రా బాబు! అని నాకు గూస్ అర్థం బంప్స్ వచ్చాయి. ఓకే. భలే మజా వచ్చింది. అండ్ హ్మ్. ఇది రేగింది, రెప్పింది, దినసరి అదే రాత్రి ఎంతో పగలేందో మరుపులిదిలే. హ్మ్. ఈ పాటలు వింటుంటే నేను ఎంజాయ్ చేస్తున్నా. ఐ హ్మ్. స్టార్టెడ్ లిస్నింగ్ టు మోర్ ఆఫ్ ర్యాప్ సాంగ్స్. ఇదేంటి అని చెప్పి వినడం మొదలుపెట్టి. హ్మ్. సో, ఏఆర్ రెహమాన్ గారు నా ద్రోణాచార్య అనుకోవచ్చు. హుహు. ఆ! ఆహా! సో, చూసి కీరవాణి పెరిగారు. గారు కృష్ణుడు నాకు. నన్ను ఆహా! తీసుకొనెళ్ళి రారా నేను నీకు కెరియర్ ఇస్తానన్నట్టు. ఓకే. సో, హీ ఇన్‌స్పైర్డ్ మీ. ఆ హ్మ్. పాటలు విని నేను ఆ పాటలు నేర్చుకుని దాని తర్వాత ఏమో ఆ ఫ్లో వచ్చింది రాయడము. హ్మ్. ఎలా అంటే నాకు తెలీదు. సో, రాయడం అయితే అప్పుడు నేర్చుకున్నారు. ఆఫ్టర్ దట్ 'విక్రమార్కుడుది' స్టార్ట్ చేసారా రాయడం అంతకు ముందేనా? అంటే అంతకుముందు ఏది పడితే అది రాసేవాళ్ళమండి. ఆ! మనం బావుందని అనుకుంటాం కదా! అదేలే. కానీ వేరే వాళ్ళు చెప్పారు మనకు తెలీదు కదా బావుందని. ఆఫ్ సో, కోర్స్. రాజమౌళి గారికి నచ్చింది అంటే ఆఫ్ ఎంతో కోర్స్. అంత బానే ఆబ్వియస్. ఉండొచ్చు కదా! అంతే. దాని తర్వాత 'మంత్ర మహా మహా' అయింది. యెస్. అది హ్మ్. ఫుల్ లెంత్ సాంగ్. హ్మ్. సో, అట్లా జర్నీ స్టార్ట్ అయిపోయింది నాది. హ్మ్. యాహ్! సో, ఏది కంటిన్యూ చేద్దాం అనుకున్నారు? మీరు వన్స్ సింగర్‌గా, ర్యాపర్‌గా హ్మ్. అయిపోయారు. ఆల్రెడీ అప్పటికి ఆర్టిస్ట్ అయిపోయారు. హ్మ్. ఏది కంటిన్యూ చేయాలనుకున్నారు? ఏమైనా మీమాంస సందేహంలో పడ్డారా? లేదండి. నేను హ్మ్. చిన్నప్పటి నుంచి నాకు ఆర్టిస్ట్ అవ్వాలనే ఉంది. హ్మ్. ఆర్టిస్ట్ ఈ కేటగరీస్‌లో ఓకే. ఇప్పుడు మన ఇండియాలో ఏముంటది నేషనల్ అవార్డ్ కొట్టడం. అంటే ఒక మంచి అవార్డ్ కొట్టి ఇంకా మనకు సాటిస్ఫాక్షన్ వస్తది కదా! హ్మ్. ఇప్పుడు లైక్ క్రికెట్‌లో వరల్డ్ కప్ కొట్టాలి. హ్మ్. ఇంక వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఇంకా వాళ్ళు ఇలా నిలిచిపోతారు. అలా ఒక ఆర్టిస్ట్‌కి ఏముంటది నేషనల్ అవార్డ్. హ్మ్. లేదంటే ఈ అవార్డులన్నీ కొట్టాలి. అది ఒక ఆశ ఉందండి. ఎలాంటి రోల్ చేయాలంటే అవార్డ్ డిజర్వింగ్ ఉండాలి ఆ రోల్. హుహు. అది నా ఆశ. దాని హ్మ్. తర్వాత రిటైర్ అయిపోతా. ఆహా! పిచ్చలైట్ అండి ఏముంటది ఇంకా. దాని తర్వాత ఇప్పుడు వరల్డ్ కప్ కొట్టిన వాళ్ళకైనా మళ్ళీ వరల్డ్ కప్‌లో ఆడాలి, మళ్ళీ వరల్డ్ కప్ కొట్టాలనిపిస్తది కదా! హ్మ్. మీరెందుకు రిటైర్ అవుతారు? మళ్ళీ గూడా నేను ఇంకా ఏదో ఈరోజు మీ ముందు కూర్చొనున్నాను గదా! ఆ! నేను ఏ పరిస్థితి నుంచి వచ్చానో తెలుసా? హ్మ్. అంటే అస్సలు ఆ రోజు రిలేటివ్స్ ఇంటికొస్తే ఉండిపోమని అడిగితే ఆళ్ళకి ఫుడ్ పెట్టొచ్చో లేదో అనే ఆ! స్టేజ్ నుంచి ఈరోజు హ్మ్. నేను మీ ముందు దర్దాగా కూర్చొనున్నా. సో, హ్మ్. నాకు దేవుడు చాలా హెల్ప్ చేశాడు. సో, రైట్. నాకు నా లైన్ చాలా క్లియర్‌గా తెలుసు. ఇది హ్మ్. చాలు దేవా నాకు అని. హుహు. సో, అది చాలా ఎక్కువ. హ్మ్. ఈరోజు నేనున్న స్థితి కూడా చాలా ఎక్కువ. ఐయామ్ వెరీ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హ్మ్. ఆశకు హద్దుంటది. ఉండదండి. హ్మ్. ఎంతైనా ఆశ బావి లాంటిది. ఎంత ఎంత ఏసినా సో, తీసుకుంటూనే ఉంటాం. మనకే ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఉండాలి. హ్మ్. ఇప్పుడు యాక్టర్‌గా అది నా టార్గెట్. హ్మ్. నేను యాక్టర్ అయిన తర్వాత ఒక కాలేజ్‌కి నన్ను పిలిచారనుకోండి. హ్మ్. నేను 3 గంటల సినిమా డైలాగులు కొడితే ఆళ్ళకి 3 నిమిషాల తర్వాత బోర్ కొడతది.
నేను ఏం చేయగలుగుతా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి? మళ్ళీ పాట పాటలు పాడతారు పాడటం. కదా, ఎగ్జాక్ట్లీ. డెఫినెట్లీ. సో నేను ఎప్పుడైతే పాడడం మొదలు పెట్టానో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే అరే వాళ్ళకేమి ఇవ్వగలుగుతాం మనము అన్నప్పుడు ఒక పాట అనిపించింది. వాళ్ళు నాకు ఇచ్చేది ఏంటంటే నాకు ఆర్టిస్ట్గా ఒక రికగ్నిషన్. నేను తిరిగి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలంటే వాళ్ళు నన్ను పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళకి పాట పాడడం. రైట్. సో దట్ బికేమ్ అన్ ఎక్స్చేంజ్. అది నేను ఎంజాయ్ చేయడం మొదలు పెట్టా. సో అందుకే కాన్సర్ట్లకు ఎక్కువ వెళ్తూ ఉంటారు అండ్ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా. అంటే కంపేర్ టు అంటే మూవీస్ తో వాటికన్నా మీరు ఎక్కువ ప్రైవేట్ గానే ఎక్కువ షోస్ చేస్తూ ఉంటారు. పిలవరు కదండి సినిమా పాటలు. ఇప్పుడు యా అండి నేను ప్రైవేట్ సాంగ్స్ చేస్తాను ఎందుకంటే నేను చాలా పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి నన్ను పిలిచి పాడించాలనే ఉద్దేశం లేనప్పుడు నేనేం చేస్తా, చచ్చినట్టు నా పాట నేను రాసుకుని నా పాట నేను చేసుకుంటా. ఎందుకండి అలా? చిచి ఇప్పుడు అది దానికి రీజన్ కూడా చెప్తా. ముందేంటంటే నేను చాలా బిజీ ఉండేవాడిని, ర్యాపులు పాడి పాడి 100 పైన పాడా సినిమాలకి. ఎప్పుడైతే ఈగ, మగధీర, కుమారి 29, నాన్న నిన్న, బాయ్ ఫ్రెండ్స్ ఇలా సినిమాలు వస్తుంటే వీడు ఆర్టిస్ట్ అయిపోయాడేమో అనుకొని నన్ను పిలవడం మానేశారు. అండ్ ర్యాప్ ఏంటి తెలుసా అండి, లాస్ట్ కి కొత్తిమీర వేస్తారు కదండి పప్పు మీద, లాస్ట్ కి ఇలా వేసేది అనమాట ర్యాప్. సో వాళ్ళు నన్ను పోపులా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే లాస్ట్ కి అరే నువ్వు వస్తావా ఇప్పుడు ఫ్రీ ఉన్నాడు అంటే, సార్ నేను ఫిలిం సిటీలో ఉన్నాను, 6:30కి ప్యాకప్ అవుతుంది, శ్రీనగర్ కాలనీ రానికి 9:30 అవుతుంది, మీకు ఓకేనంటే సరే రా రేపు చూద్దాము అని చెప్పి అలా పెట్టేసిన కాల్స్ చాలా ఉన్నాయి. సో నన్ను పోపులా ట్రీట్ చేసినప్పుడు నేనేమో నాకు యాక్టర్స్ కూడా అవ్వాలి నేను. సో ఐ వాజ్ లైక్ అరే ఎట్లా సాటిస్ఫై చేయాలని మెల్లిగా అది కట్ అయిపోయింది. అది వాళ్ళు ఏదో నేను పాడలేక పిలవట్లేదు, ఏడు పాడతాడో లేదో అని పిలవట్లేదు. అలాంటప్పుడు నేనేం చేసుకుంటున్నాను. కానీ పోపు ఎంత ఇంపార్టెంటో కర్రీలో మనకు తెలిసినది, లేకపోతే ఫ్లేవర్ రాదు, టేస్ట్ రాదు. అన్ని పాటల్లో కాదులేండి, కొన్ని పోపు ఎంత కలపాలో కూడా తెలిసి ఉండాలి కదా. పోపు బాగుందని చెప్పి పోపు మొత్తం వేసారు అనుకోండి, అంతేలే కర్రీ మొత్తం. రైట్. సో అలా అలా మీద క్రియేట్ చేసుకున్నా అంటే ఓన్ ఐడెంటిటీ తెచ్చుకుందామని అనుకోవచ్చుగా. అలా అనుకుందాం. ఆఫ్ కోర్స్ 100%. అంటే ఒకటండి, ఇప్పుడు మేము ఒక కాలేజ్కి ఈవెంట్కి వెళ్ళినప్పుడు సినిమా పాటలు పాడుతున్నప్పుడు అన్న మీ పాట అది పాడండి అని అడిగితే ఎంత పెద్ద కాంప్లిమెంట్ తెలుసా అండి. చాలా పెద్ద కాంప్లిమెంట్ అది ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ కి. రాహుల్ సిప్లిగంజ్ కాన్సర్ట్ అయింది ఎల్బీ నగర్లో. రాహుల్ సాంగ్స్ అడుగుతుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ యాజ్ అ ఫ్రెండ్. నేను విఐపి సీటింగ్ లో కూర్చున్నాను వాళ్ళ నాన్నగారితో. అన్న మంగమ్మ పాడన్నా, మా కిరికిరి పాడన్నా అని అడుగుతుంటే ఏంది అన్ని హిట్స్ పాడిన రాహుల్, నాటు కూడా పాడాడు. ఆయన ఓన్ సాంగ్స్ అడుగుతుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అది కదా సాటిస్ఫాక్షన్. నేను కూడా నా షోస్కి వెళ్ళినప్పుడు నా పాటలు అడిగినప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటుంది, అరే మన పాట అడుగుతున్నారు రాబోయ్ అని. అది. సో మనకి రాజమౌళి గారు, కీరవాణి గారితో మీకు మంచి బాండింగ్ ఉండింది కదా ఫస్ట్ నుంచి. అందరితో అలానే ఉంటారండి వాళ్ళు, వాళ్ళందరితో అలానే ఉంటారు. బట్ ఎక్కువగా వాళ్ళ ఏమైనా వాళ్ళ షోస్ ఉన్నా, రాజమౌళి గారి ఏదైనా లైక్ అంటే మూవీ ఎందుకు తెలుసా అండి, వాళ్ళ షో ఉన్నా వాళ్ళ కాన్సర్ట్స్ ఉన్నా 100 మందికి వర్క్ ఉంటుంది, అందులో నేను ఒక్కొన్ని. నా వల్ల 100 మందికి పని రావట్లే లేదు, బట్ స్టిల్ మీరు ఉంటారు అందులో. మరి ఆ 100 మంది ప్రతిసారి ఆ 100 మంది రిపీట్ అవ్వరు కదా, బట్ మీరు ఎందుకు రిపీట్ అవుతున్నారు? ఏమో అండి, అది వాళ్ళ మంచితనం ప్రేమ. నేనంటే ఇష్టం. అండ్ హోస్టింగ్ అంటే లైక్ హోస్టింగ్ కాదు, మీరు హ్యాండిల్ కూడా చేస్తారంటే కదా. అవునండి, అంటే ఒక నమ్మకం అనుకోవచ్చా? దేవుడి దేవల్ల అన్ని దేవుడి మీద దోసేస్తున్నారు. బికాస్ ఎనీథింగ్ బియాండ్ మీ, అది నేను తెచ్చుకోలేను. నేను తెచ్చుకునేది ఏంటి, నేను ఒక పాట రాయగలుగుతా, నేను ఏవైతే తెచ్చుకోలేనో నా అర్హత కింద నేను అనుకోను. ఇట్ ఈస్ సంబడి హూస్ పుషింగ్ మీ అని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీకు టాలెంట్ ఉంది కాబట్టి మీకు దాని మేనేజ్మెంట్ బాధ్యతలు ఇచ్చి నేను ఒప్పేసుకున్నానండి. మరి ఇంకే ఊరుకోంగా. దుర్గా గారు చెప్పండి. చూసారా, దర్గా నుంచి దుర్గాకి వచ్చారు. గుడ్. ఓకే, దాన్ని ఇప్పుడు మూవీస్ అంటే కంపేర్ టు అంటే కుమారి 21F తో మీకు మంచి నేమ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే అంతకు ముందు కూడా ఉంది కానీ బట్ స్టిల్ అప్పుడు అదొక మంచి టర్నింగ్ అనుకోవచ్చు. యాక్చువల్లీ కుమారి 21F వరకు నుంచి మంచి పేరు అంటే ముందు చెడ్డ పేరు ఉండేనండి నాకు. అయ్యో, అంటే ఒక ఇన్ఫాక్ట్ కుమారి 21F లో తిట్టారు నన్ను, యదవను అని చెప్పి తిట్టారు. అంటే మీరు అక్కడ పాత్రలో లీనమైపోయారు కాబట్టి తిట్టారు. సో మంచి పేరు చెడ్డ పేరు రెండు వచ్చి చెప్పండి. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు కన్ఫ్యూజ్ యు. అంటే మీ క్యారెక్టర్ చెడ్డదైనా అక్కడ దాని ద్వారా మీకు మంచి పేరు వచ్చింది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ అంతా జస్టిఫై చేసినట్టు అని ఫీల్ అవుతాను. ఐ ఫీల్ వెరీ వెరీ ఒక ఆర్టిస్ట్ కి ఏం కావాలి అంటే అదే కదా ఫైనల్లీ. తర్వాత మళ్ళీ ఎందుకు అంత రాలేదేమో అనుకుంటారు ఎందుకు? సో ఆ టైంలో బచ్చగానండి నేను.
ఐ వాజ్ వెరీ వెరీ యంగ్. సో నన్ను కలిసిన డైరెక్టర్లు అందరూ ఏం చెప్పారంటే, నోయల్ నువ్వు చాలా ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చాలా మ్యాటర్ అవుతుంది, ఎందుకంటే పెద్ద హీరోల పక్కన నిన్ను విలన్లా పెట్టలేము, నువ్వు బచ్చగాడు అయిపోతావు. రైట్. పెద్ద హీరోలు, చిన్న హీరోలు ఎవరు ఉన్నారు యంగ్ ఏజ్, అప్పటికి రోషన్ ఒకటే సినిమా ఏదో వచ్చింది, 2-3 సినిమాలు వచ్చాయి, వాళ్ళతో నేను చేయలేను, ఎందుకంటే అలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. సో ఏజ్ అనేది నేను ఎలా అంటే ఇంకా గాల్లో ఏలాడుతున్న విలన్ లాగా అయిపోయాను నేను, ఇటు వెళ్ళలేను. సో నా టైం వచ్చే వరకు నేను ఆగాలి. జగపతి బాబు గారు ఆయన ఒక టైం వచ్చిన తర్వాతనే విలన్ లాగా. రైట్. సో నాకు కూడా నేను మెచ్యూర్ అవ్వాలేమో, ఓల్డ్ వైన్ లాగా దెబ్బకు అంటే పడుతుంది. కొంచెం వైట్ హెయిర్ లాగా వచ్చి కొంచెం మెచ్యూర్ అయ్యి అప్పుడు వస్తాయి. సో దేవుడి దయ వల్ల అందరికీ తెలిసింది ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ అని. నన్ను మారుతి గారు ఒకసారి ఒక ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు, నోయల్ యూర్ వెరీ గుడ్ యాక్టర్ అన్నారు. అను గారు ఎవ్వరు కలిసినా దే సే దట్ యువర్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో వాళ్ళ మైండ్ లో ఉంది కదా. మొన్న దేవకట్ట గారిని కలిసాను, స్మిత గారి ఆల్బమ్ అయ్యే టైంలో, నోయల్ ఐ రిమెంబర్ యూ యాజ్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్, మనం ఎందుకు వర్క్ చేయలేదు అని అడిగారు. సార్ నేను వచ్చాను సార్ మీ ఆడిషన్ కి, చీపోరా అన్నారు అన్న. నిజంగా ఆటోనగర్ సూర్య అనే సినిమాకి నేను వెళ్ళినప్పుడు, అప్పటికి ర్యాపర్ కదండి, నేను చైన్లు ఫుల్ రింగులు వేసుకొని తిరుగుతుండే. నన్ను చూసారు, ఆటోనగర్ సూర్య సినిమాకి ఈడేంది ఇట్లున్నాడు అని అనుకున్నాడు, ఈయన్ని పెట్టి బ్యాంగిల్ బజార్ అని తీయచ్చు అని అనుకున్నారేమో వాళ్ళు. ఎందుకంటే ఐ యూస్ టు డ్రెస్ అప్ డిఫరెంట్ గా, ర్యాపర్. సో దానివల్ల ఆపర్చునిటీస్ పోతుంటే నేను ఇప్పుడు చూడండి అన్ని తీసేసి సింపుల్ గా డ్రెస్సింగ్ లో కూడా మార్చాను, ఎందుకంటే ఐ వాంట్ బి అన్ యాక్టర్. ఇప్పుడు నా ప్రొఫెషన్ కి అలా ఉండడం బాగుంటది, యాక్టర్ ర్యాపర్ లాగా చైన్లు. కానీ ఆర్టిస్ట్ లాగా వాళ్ళు నన్ను చూడాలంటే ఐ హ్యావ్ టు లుక్ లైక్ వాటర్, ఎందులో అయినా పోయచ్చు, ఏ పాత్రలో అయినా పోసేయచ్చు వీడిని అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అవ్వాలి. రంగస్థలం సినిమా వచ్చే వరకు వీడు ఒక పల్లెటూరు రోల్ కి సూట్ అవుతాడా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్. ఈవెన్ సుకుమార్ సార్ కి ఆయన అనుకున్నారంట వీడు ఎలా ఉంటాడో అని. డ్రెస్ చేసుకుని వెళ్ళినప్పుడు అరే భలే ఉన్నారా అని అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అది అలాంటి రోల్ పడితే కానీ బ్రేక్ అవ్వదు. రంగస్థలం సినిమా వల్లనే పొట్టేలు అనే సినిమా వచ్చింది నాకు. సో సుకుమార్ గారు నన్ను అలా చూడకపోతే అంతేగా ఇంక ఇప్పటికే నా ఈడికి ఏమిస్తాం పల్లెటూరు రోల్ అనే ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. సో ఆర్టిస్టులకి అదృష్టం ఏంటంటే ఒక డైరెక్టర్ వాళ్ళని అలా చూడగలగడం అండి. డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ గా పోల్చుకుంటే ఏంటి ప్రిఫర్ చేస్తారు స్టోరీలో, మీ పాత్రనా లేకపోతే ఆ ఉండే హీరో హీరోయిన్స్ నా కథనా, ఏంటి చూస్ చేసుకుంటారు? సో ఎప్పుడన్నా అండి పెద్ద పెద్ద హీరో హీరోయిన్స్ ఉన్న సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయి కదండి, కానీ మంచి కథ ఉన్న సినిమా ఎంత చిన్నోడైనా చూస్తారు. కథే అండి హీరో, ఏ సినిమాకైనా మంచి కథలో మనం ఉండాలి. సో అంతే, మీరు టోటల్ కథ చూస్తారా, మీ క్యారెక్టరైజేషన్? నా క్యారెక్టర్ కూడా. ఇప్పుడు కొన్ని సినిమాల్లో నా ఎందుకున్నాం రా బాబు అనే ఫీలింగ్ వస్తుంది, అవునా కదా, 100% న్యాయంగా మాట్లాడుకుంటే. రంగస్థలం లాంటి సినిమాలో బా ఈ సినిమాలో ఉన్నామరా మన అదృష్టం. సో రంగస్థలం ఏంటంటే చాలా చిన్న క్యారెక్టర్. బిగ్ బాస్ కి చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా ఆయన దాని గురించి మాట్లాడారంటే అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్. ఇంతే రోల్, అంత పెద్ద మనిషి, ఆయన గుర్తుందంటే అది రోల్ ఒక ఇంపార్టెన్స్. అలా రాయగలగాలండి క్యారెక్టర్ అలా రాయగలగాలి, అది ఆయన గొప్పతనం అండి. అంతే. సో అంటే అలాంటి క్యారెక్టర్ వస్తే చిన్న హీరోలతో అయినా చేస్తారు. ఇందాక అన్నారు చిన్న హీరోలకి నేను చేయలేను అనే ఒక డైలాగ్ అన్నారు జస్ట్. ఎవరికైనా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఒక డైరెక్టర్ విజువలైజ్ చేసుకోవాలండి ఆ రకంగా. మొన్న ఒక డైరెక్టర్ నన్ను ఒక కథకి అడిగారు, నా ఫ్రెండే హీరో అందులో. నేను ఆయన మొత్తం అంతా చెప్పారు, అదే విలను అదే హీరోయిన్ నేర్పించాలి, ఏ అనాలే ఓ తుస్తానాలే ఏదేదో అనాలి. నన్న బ్రో ఈ రోల్ చేస్తే నెక్స్ట్ టైం నువ్వు నన్ను పిలుస్తావు ఈ సినిమా చూసి అన్న. లేదు పిలవను బ్రో అంటే, మరి ఎందుకు చేయాలి బ్రో? న్యాయంగా అడిగా, నువ్వు న్యాయంగా అడుగుతున్నా, నేను ఒక ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్వి, నువ్వే పిలవ కదా ఈ రోల్లో నన్ను చూస్తే అంటే అవును. ఇప్పుడు ఈ సినిమాకి నేను అవసరం అని పిలుస్తున్నా కదా డార్లింగ్ అంటే అవును. నాకు కూడా అవసరం పడే ఒక రోల్ రాయవా, అప్పుడు నేను వచ్చి చేస్తా, డబ్బులు కూడా ఇవ్వద్దు. వీడికి ఈ రోల్ సూట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనే రోల్ ఒకటి రాయి డార్లింగ్, నాకు డబ్బులు కూడా వద్దు. ఇలాంటి రోల్స్కి అయితే ఇంకా నేను చెయ్యలేను అని. ఎన్ని రోజులని ఏడిపిస్తామండి అమ్మాయిల్ని, ఒకసారి ఏడిపించి అయిపోయింది సినిమా, మంచి హిట్. అమ్మాయిలు ఏడిపించడమే సెట్ అయ్యింది అనుకుంటున్నారా, లేదా పర్సనల్ గా కూడా ఏడిపిస్తారు అమ్మాయిలు బయట? ఏమో అండి మరి తెలియదు. మరి లేదంటే నేను చాలా మంచి అంటే మీరు నమ్ముతారా? ఏమో అండి, మీకు వదిలేస్తే మీరు రాసుకుంటారు ఏదో ఒకటి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇప్పుడు నేను మంచిగా అండి లేదంటే మీరు అట్లా కనిపిస్తున్నారేమో, ఏమో మరి ఇంకా తెలియదు. ఒక రోల్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ అది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక రోల్ అంటే నేను సాటిస్ఫై ఎలా ఉండాలని, మీకు ఎలాంటి రోల్ చేస్తే సాటిస్ఫై అనిపిస్తుంది, నచ్చుతుంది? చాలా చోట్లలో చెప్పా. శివపుత్రుడిలో విక్రమ్ గారి రోల్ అండి, ఒక్క డైలాగ్ ఉండదండి,
ఆయనకు ఆకలేస్తుంటే అర్థమవుతుంది, మనకి బాధ వేస్తుంటే అర్థమవుతుంది, ఆయనకి ఏడుపు వస్తుంటే Expression. అర్థమవుతుంది. అదండి రోల్ అంటే. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి సగం కన్నా ఎక్కువ జాబ్ డైలాగ్లలో అయిపోతుంది. అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా అంటే ఆడికి అర్థమవుతుంది, అందరికి అర్థమవుతుంది. ఒక డైలాగ్ లేకుండా ఆడు ఎలా చెప్తాడు? సో ఒక ఆర్టిస్ట్కి అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అంటే బేసిక్గా ఏంది, నీకు నోరే సగము, అది కట్ చేసేసరికి నాకు పర్ఫామ్ చేయరా అనేది, అలాంటి రోల్ ఒకటి పడాలి. సూపర్. సో మరి ప్లాన్స్ లో ఉన్నారా? ఏమని దేవుడి దయ చూద్దాం. అంతేనా? సో మరి మీరు మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసినట్టు ఇది కూడా ఏమైనా ప్రొడ్యూస్ చేస్తారా? అమ్మో లేదండి, అంత అదే లేదంటారు. నేను రెడీ చేసిన మ్యూజిక్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఏం కాదు. సో అయ్యో. సినిమా అవి చిన్న కాలడం సురుకు తగిలింది, అమ్మ వద్దులే అనుకున్నా. ఏం పెద్దగా కాల్చుకోవడం ఎందుకు, పెట్రోల్ పోసేసుకోవడం ఎందుకు. టాలెంట్ చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు తెలుసా అండి, మీరు కొత్త డైరెక్టర్లకి ఇస్తారంట కదా అంటే, అవునండి జానీ అనే సినిమా ఇచ్చాను, ఒక కొత్త డైరెక్టర్కి బాగా చేయలేదని చెప్పారు. ఆ సినిమా డైరెక్టర్ అయినే. అందుకని Yeah. సో మన సొంత ప్రయోగాలు చేయకూడదు, లిమిట్ అంటే మీరు మల్టీ టాలెంటెడ్ కదా, మీరు సింగరు, ర్యాపరు, ఇంకా ఇంకా నిర్మాత. ఇలా ఎత్తే పెద్ద గొయ్యలో బాధేస్తారండి. నేను ఇంకా పడనండి గొయ్యలో. మీరు February 14th రోజు గొయ్యలో తేయాలని పిలిచారా మీరు? సరే. ర్యాపరు, మీరు సింగరు, ఏమన్నా చేయగలుగుతావు పోయా, జస్ట్ నువ్వు నడుసొస్తే మాస్ అన్నట్టు చెప్పొద్దండి మీరు. అంటే ఇప్పుడు గొయ్యిలా పడేస్తేనే కదా పైకి ఎలా రావాలి తెలుస్తుంది. ఆహా, బాగుందండి మీ పని ఏదో. అప్పుడు కూడా కెమెరా పెట్టి ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు అని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాయి కదా, కిందకు ఒక మైక్ పంపించి ఏమండి అంత బాగునేనా, ఐడియా బాగుంది, ట్రై చేద్దామండి, ఖచ్చితంగా చేద్దాం. సో ఎప్పుడు జోవియల్ గా ఉంటారు. సో February 14th అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతామండి, నేను February 14th గురించి. అయ్యో చెప్పండి. సరే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఇస్ కామన్, అందరి జీవితంలో ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియనా? ఏమో అండి, ఇది కూడా మమ్మల్ని రాసుకోమంటారా అండి? మరీ టూ మచ్ చేసుకోండి. లేదు చెప్పాలి మీరు. లవ్ మీద ఒపీనియన్ ఏం చెప్పి, మీ అంటే ఒపీనియన్ ప్రేమ అంటే ఏంటండి? ఏంటి? లైక్ ప్రేమ అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? సి బీయింగ్ ఇన్ లవ్ అండ్ లవింగ్ సంబడి అని ఉంటుంది రెండు. లవింగ్ సంబడి అంటే వాళ్ళకి నచ్చిననే చేస్తాం, రోజు ఎలా ఫ్లవర్లు ఇవ్వడాలు, వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళకి నచ్చిన పాటలు పాడడం, అది బీయింగ్ ఇన్ లవింగ్ సంబడి. నచ్చిన బిహేవియర్లు అన్నీ అలా మన ఫ్రెండ్స్తో ఉంటాం, అందరితో ఉంటాం. బీయింగ్ ఇన్ లవ్ ఏంటి తెలుసా అండి, వాడొక ఎదవ, ఇడొక వేస్ట్ గాడు అని తెలుసుంటుంది. అలా ఎవరు తెలుసుంటుంది తెలుసా అండి, భార్యకి. అంటే వాళ్ళని అన్ని చూసేసి ఉంటారు, ఇంకా వాళ్ళలో బెస్ట్ వర్స్ట్ అన్ని చూసి అమ్మ బేసిక్గా అమ్మకి తెలిసి ఉంటుంది. అయినా అరే వీడు మంచోడు, వీడిలో ఈ యాంగిల్ ఉంది చూడు అని అయినా వాడిని సపోర్ట్ చేస్తారు చూడండి. అది అంటే ఇంత సీడ్ ఉంటుందండి భూమి, దాన్ని జాగ్రత్త చేసుకొని ఇది చెట్టు అవుతుందిరా అని దానిలో ఒదిగి పెట్టుకుని దానికున్న మాన్యూర్స్ అంతా ఆ సీడ్కి ఇచ్చి అది పెంచుతూ ఉంటుంది ఆ చెట్టు పెరిగిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా అండి, అన్నిటికంటే ముందు ఆ పెంచిన భూమికే నీడనిస్తుంది. అది ప్రేమ. నేను మీ జీవితంలో ఆ ప్రేమ ఇచ్చింది ఎవరు? మా అమ్మే. అంతేనా? మా అమ్మ సపోర్ట్ఫుల్ ఇస్తారా ప్రతిదానికి? తిడతారు, నేను చేసేవి ఏవి నచ్చవు. మా అమ్మ ఫుల్ భక్తిలో ఉంటారు, నేను సినిమాల్లో ఉంటాను కాబట్టి అసలు ఫుల్ ఆపోజిట్స్. బట్ షీ నోస్ హౌ మచ్ ఐ లవ్ గాడ్ అండ్ పెద్ద కంప్లైంట్స్ ఏముండవు. కానీ చెప్తున్నా, మీరు ప్రేమ డెఫినేషన్ అడిగితే చెప్తున్నా అంతే. బాగా చెప్పారు, ఏం అర్థం కాకుండా. మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు నా నుంచి వేరేది ఎక్స్పెక్ట్ చేస్తాం. మేం కాదు పాప, మా ప్రేక్షకులు. ఈ మధ్య ఏముందండి, 2 రీల్స్ చేయడం అయిపోయింది ప్రేమ అంటే. అవునా, 2 పాటలకి డాన్స్ ఆడామా, 2 రీల్స్ చేసామా, అన్ని కెమెరా ముందు ఓవర్ యాక్షన్లు చేసామా, కట్ అవ్వగానే అట్లా చేస్తామండి అని తిట్టుకోవడం. మరి ఏమనుకుంటారు? రియల్ లవ్ లేదంటారా? ఉందండి, రియల్ లైఫ్ ఇలా ఉంటది. సో అంటే తల్లిదండ్రుల దగ్గర ఉండేది రియల్ లవ్, మనం కాదని. బట్ అఫ్ కోర్స్ అమ్మాయిల అబ్బాయిల మధ్య అవ్వచ్చు, రియల్ లవ్ లేదంటారు. తెలీదండి నాకు. ఒకప్పుడు అంటే నాకు ఈ టైంలో మిస్ అయ్యేది చెప్తా. ఒకప్పుడు ఒక అమ్మాయి ఒక అతని గురించి రెడీ అయ్యేది, ఒక అతను చూస్తే చాలు అనుకునేది, ఒక అతను వీడికి వండి పెడితే చాలు అనుకునేది. ఇప్పుడు అందరు అమ్మాయిలు ఎన్ని లైక్లు వస్తాయో అని రెడీ అవుతున్నారు, ఎంతమంది చూస్తారా అని వండుతున్నారు, ఎంత వైరల్ అవుతామా అని. వైరల్ ఏందండి, ప్రైవేట్ లైఫ్ అనేది ఎంత పబ్లిక్ అయిపోయిందంటే ఏదన్నా సరే మన గుండె రిబ్ కేజ్ లోపల ఉంటుంది. ఎందుకు తెలుసా అండి, ప్రొటెక్టెడ్గా ఉండనీకి. లేదంటే ఈడ గుండె ఉండేది, ఇప్పుడు అందరూ ఈడనే ఉంటున్నారు. ఎంతమంది కనిపిస్తే అంత మంచిది అని.
సో లైఫ్ అనేది ఏం తెలుసా అండి, వాట్ ఈస్ బ్యూటీ అంటే గాడ్ మీకు మొత్తం తెలుసా? తెలీదు. కొంతవరకు తెలుసు. తెలీదు మీకు, అసలు ఏం తెలీదు, ఎవరికి తెలీదు. ఆయన మిస్టీరియస్. ఏదైతే ఎంత పంచాలో అంతే పంచాలి, ఎంత ఉంచాలో అంతే ఉంచాలి. నాకు అర్థమైంది ఏంటంటే ఎంత పబ్లిక్ అవుతే అంత వాల్యూ ఉండదు దేనికైనా. ఈ మధ్య ప్రేమ అనేది అంతా ఈ డే ఆ డే, ఈ దినం ఆ దినం అని మీరైతే వ్యాలంటైన్స్ డే అవేం జరుపుకోవు, నమ్మరా మీరు? ఏం జరుపుకోవడం అండి, నేను జరుపుకున్నానండి వ్యాలంటైన్స్ డేని. పక్కకు నా లైఫ్ నుంచి బాగా పక్కన జరిపేసా. ఎందుకో మాకు చెప్పరా మీ లవ్ గురించి? ఏం చెప్పారండి మా లవ్ గురించి? మీరు ఏం చేస్తారండి, మీ లవ్ గురించి చెప్పండి ఒకసారి. అయ్యో నేను చెప్తాను, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు కాదండి హోస్ట్, మర్చిపోయారు మీరు. నేను కూడా హోస్ట్నే. అదే మీరు ఈ షోలో నేనే హోస్ట్. మీ లవ్ గురించి చెప్పండి కొంచెం సరదాగా. చెప్తే ఎవరు వింటారండి? చెప్పండి దుర్గా గారు, మీ ఫస్ట్ లవ్ ఎవరండి? ఇప్పుడు నేను చెప్తే ఎవరు వినరు. ఎందుకమ్మా నీ గురించి మాకెందుకమ్మా అంటారు. అదే నోయల్ గారు, నోయల్ అంటే బిగ్ బాస్ సెలబ్రిటీ పిచ్చ లైట్ అనుకున్నారు ఇప్పుడు అందరు. సరే మొత్తానికి చెప్పొద్దని ఫిక్స్ అయ్యారు, మాకు అది అర్థమైంది. ఏముందండి, నేను చెప్పా కదా ఎంత ప్రైవేట్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్నారా రిలేషన్షిప్ లో? లేదండి, లేదు. యా, ఐఎమ్ వెరీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ నన్ను నేను బిల్డ్ చేసుకోవడంలో. ఎందుకంటే బేసిక్గా చెప్తా, ప్రేమ అనేది అన్ని రిలేషన్షిప్స్లో ఉంటుంది. రెస్పెక్ట్ ఏ రిలేషన్షిప్లో ఉండదో ఎంత ప్రేమలో చచ్చిపోతుంది. సో ఈ రోజు నేను రెస్పెక్టబుల్ పొజిషన్కి వెళ్ళాలి అనే ట్రై చేస్తున్నా. అంటే పొజిషన్ చూస్తేనే రెస్పెక్ట్ ఇస్తారా? కాదండి, అలా అని కాదు. ఇప్పుడు ఇప్పుడు మీరు నాతో బాగానే ఉంటున్నారు రెస్పెక్టబుల్గా, అవునా? అది కాదు నేను చెప్పేది. మనం ఒక అంటే నన్ను నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనే పొజిషన్కి వెళ్తే ఆటోమేటిక్గా వచ్చేవాళ్ళు కూడా మనం రెస్పెక్ట్ చేస్తారు. ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. బికాస్ ఎవరున్నా లేకున్నా అల్టిమేట్లీ నాతో నేను ఉంటా. నన్ను పెంచిన మా అమ్మ వాళ్ళు నన్ను చూసి గర్వపడే స్టేజ్కి వెళ్ళాలి, ఫస్ట్ అన్నీ అయిపోతాయి అనే ఫీలింగ్లో ఉన్నా ఇప్పుడు అంతే. వ్యాలంటైన్స్ డే రోజు రాంగ్ పర్సన్ తెచ్చి కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేస్తున్నా ఫీలింగ్లో ఉన్నారా మీరు? అదేం లేదు, ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది. మీరు పాడే ర్యాప్స్ లో కూడా మీరు ఆ ర్యాప్ ని ఎంత ప్రేమించి పాడతారు, ఎంత అఫ్ కోర్స్ అదే చెప్తున్నా. అంటే మీ ర్యాప్స్ ద్వారా కూడా ఎంతో మంది వాళ్ళకి ఎలా కనెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం కదా. సో ప్రేమ అంటే నేను ఏమన్నా అమ్మాయి అబ్బాయి ప్రేమ అనలేదే. మళ్ళీ వేసేసారా బాబాయ్. సో వాట్ ఎవర్, కాకపోతే మా వాళ్ళు గెస్ట్ చేస్తారు, మా వాళ్ళు కొంచెం ఈగర్ గా వెయిట్ చేస్తారని అడిగాం అనమాట మీ ఫ్యాన్స్ కోసం. మీ వాళ్ళ పేరు ముగ్గురు పేరు చెప్పండి. మా వాళ్ళు అంట చెప్పండి. మీ వాళ్ళు అక్కడ ఉంటాడు రమేష్, సురేష్, ఇంకేం పేర్లు చెప్దాం, శ్యామల, సుశీల, సరిత చెప్పండి. అనిత, రెండు జల్ల సీత. వెరీ గుడ్. సో చాలా మంది ఉంటారు మా వాళ్ళు. సో మరి పెళ్ళి ఎప్పుడు? అప్పుడు అంటే అప్పుడే. అది ఎప్పుడు? నాకు తెలుసుంటే బాగుండేదండి. అయ్యో, మరి ఈసారి లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్? తెలియదండి, అది కూడా ఫిక్స్ కాలేదా? సరే కొంతమంది ఏంటంటే సరే నాకు చూసుకోవడం నా వల్ల కాదండి. ఇప్పుడు ఈ రోజు నేను బయటికి వెళ్ళి యాక్సిడెంట్ చేస్తానని ఎవడని వెళ్తాడండి బయటికి, అవి అయిపోతాయి. అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను నా లైఫ్ లో జరిగిన అన్ని యాక్సిడెంట్లే అని చెప్పా కదా. అయ్యో, యాక్టర్ అవడం యాక్సిడెంటే, సింగర్ అవడం యాక్సిడెంటే, చెప్పలేము. దర్గా అన్న అందుకే. మరి దర్గా అన్నందుకు మేము కూడా అలాగే ఉంటాం. మీరు మంచిగా ఫస్ట్ మాట్లాడితే అయిపోయింది కదా. ఏం మాట్లాడాలి ఫస్ట్? అంటే ఫస్ట్ దుర్గా అని పద్ధతిగా పిలవలేదు, అందుకే మేము హట్ అయ్యాం. ఓహో, మీరు హర్ట్ అయ్యి రివెంజ్ తీసుకు. అమ్మాయిలు అసలు మామూలుగా ఉండరు భయ్యా, ఈమె ఇంత పెద్ద ప్లానింగ్ వేసి నువ్వు నన్ను దర్గా అంటావా అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగిందంట. లేదులేండి, స్టిల్ అంటే మనము ఒకటి పాస్ట్ లో జరిగిన ఏదో ఒక లైఫ్ అంటేనే నేర్చుకోవడం. పాస్ట్ నుంచి సంథింగ్ వి నీడ్ టు టేక్ కదా. దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్. అంటే మీరు ఫ్యూచర్ లో మళ్ళీ అంటే రీగ్రెట్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇది చేయడం వల్ల, లేదా ఇలా చేస్తుంటే నేను ఇంకోలా ఉండేవాడినేమో అని అనిపించిందా? పోనీ అనవసరంగా చేసుకున్నాను కదా ఆ టైంలో, అనవసరంగా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ఒక్కనే బాధపడ్డాను, నాకు ఇంత పాపం మన వల్ల ఇంకొకరు బాధ కూడా కలగడం మంచిది కాదు కదా. డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్. సో ఐ ఫీల్ బ్యాడ్. నేను ఎందుకున్నా ఆ పొజిషన్లో, నేను ఎందుకు చేశాను, నాదే తప్పు, అన్ని నావే తప్పులండి. ఎవరేమనుకున్నా సరే నాదే తప్పు, నేనే చేశాను, అన్ని నేనే ఎదవని అనుకుందాం. బట్ నేను ఎందుకు చేశాను అనే ఫీలింగ్ తప్ప నాకు ఇంకేం లేదు. ఐ కుడ్ హావ్ బీన్ అ బెటర్, నేను అసలు చేసుకోకపోతే అయిపోయేది కదా అనే ఫీలింగ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్కనే బాధపడ్డాను, మా అమ్మ బాధపడింది, నా ఫ్యామిలీ బాధపడింది. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే బాధ కలిగించానో ఆ బాధని నేను 1000 రెట్లు అధికమైన సంతోషంగా మార్చాలి. నా టార్గెట్ అది, సక్సెస్. అందుకనే పెళ్లి గిల్లంటే నాకు తెలియదు అని చెప్తున్నా. నాకేం తెలుసు అంటే వీళ్ళు నా వల్ల బాధపడ్డారు, వీళ్ళు గర్వపడాలి. ఒక రోజు నాతో ఒక్క వారం రోజులే ఉన్న వాళ్ళు కూడా అరే వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవాలి.
నన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఒకరోజు అరే వాడు బాగా పైకి వచ్చాడు కదా అనే ఫీలింగ్ రావాలి. ఐ వాంట్ టు బీ దాట్ పర్సన్ అండి. నేను పెరిగిన చోట నీడ్ ఇవ్వాలి, అంతే. సింపుల్. మీ వల్ల నలుగురికి ఉపయోగపడాలి, మీరు కూడా సక్సెస్ఫుల్ సింపుల్. ఉన్నారు, అంతేనా? సింపుల్. ఓకే, సరే, ఇంత సీరియస్ డిస్కషన్ నోయల్ గారు చేస్తే సెట్ కాదేమో. మన వాళ్ళు కూడా చూడలేరు. మీరు వేలు పెట్టి గుచ్చి అబ్బా అన్నారండి, మీరు అన్నట్టుంది ఇది. ఏందండి నేను వేలు పెట్టి గుచ్చుతాను, మీరు అబ్బా అనొద్దు, అంటే ఎందుకంటే మీరు మనిషిలో- నోయల్ గారు కదా అన్నట్టుంది ఇది. మనిషిలో ప్రతి ఒక్కరి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయండి, అవన్నీ తెలుసుకోవాలండి. ఆహా, అయితే గిల్లి చూసి ఈ షో పేరే సెలబ్రిటీ ఇన్ డీటెయిల్, ఓరి నాయనో. సెలబ్ ఐడి. సో మాకు డీటెయిల్ గా తెలవాలి ప్రతిదీ, అంతే. అబ్బో. సో సరే, ఇంకా అది పక్కన పెట్టేద్దాం, బిగ్ బాస్కి వద్దాం. సో బిగ్ బాస్ రండి వెళ్దాం మరి, సూట్ కేసు తెచ్చుకోండి. పదండి. మళ్ళీ వెళ్తారా? అమ్మో మరి? అమ్మో. మరి సూట్ కేసు తెచ్చుకోండి అన్నారు. అంటే ఎందుకు? వెళ్దామంటే అయ్యో, మీరు అమ్మో. బిగ్ బాస్ వద్దామంటే సరే చెప్పండి. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ అసలు ఎవరు, అంటే మీరు వెళ్ళాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారా, వాళ్ళు మిమ్మల్ని invite లేదండి, చేశారా? సీజన్ 1 నుంచి అడుగుతున్నారు. సీజన్ 3 కూడా వెళ్ళాలి యాక్చువల్గా. మ్హూ. కానీ ఎందుకో డౌట్ఫుల్ ఉండే నాకు. ఆ ఫార్మాట్ తిట్టుకోవడాలు, నామినేషన్స్ అవన్నీ ఎందుకు పెద్ద నచ్చవు నాకు. నచ్చేవి కాదు. ఎందుకంటే ఒకళ్ళని ఏ మాట అనాలి మనం మ్. అనేది నాకు పెద్ద నచ్చేది కాదు. మ్. ఇంకా 4 ఏంటంటే కరోనా వచ్చింది, ఓకే, రైట్. డబ్బులు లేవు ఎక్కడి నుంచి. మనం ఇల్లు కట్టేసాము, ఈఎంఐ పడుతుంది కదండి. రైట్ రైట్. సో అప్పుడు వీళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు కన్నా వస్తావు అంటే ఖచ్చితంగా వస్తా అని చెప్పి వెళ్ళిపోయా. ఎందుకంటే సేఫ్ గా ఉంటాం, ఏదన్నా అయితే అల్లే చూసుకుంటారు, Covid safe, డబ్బులు వస్తాయి, ఆ. మంచి డబ్బులు ఇస్తున్నారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెళ్ళిపోయా, డబ్బులు అంటే వచ్చాయి. మీకు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ లేదు అసలు వెళ్ళాలని గానీ? ఆ టైంలో ఆపర్చునిటీ అండి. అంటే అంటే ఫేమ్ వస్తుంది కదా, ఆఫ్ కోర్స్ మీరు అన్న ఆ గొడవలు అవి పక్కన పెడితే ఫేమ్ కూడా వస్తుంది కదా. అంటే గొడవలతో వచ్చే ఫేమ్ ఎవరు కావాలండి? అంటే ఏదైనా అందరూ ఇప్పుడు గొడవలు పడి కాదు కాదు. విన్నర్స్ అందరూ గొడవలు పడ్డోళ్ళు అందరూ ఉండరుగా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అందరూ అవును. గొడవలు ఏం పడరు కదా. అవును. సో ఇప్పుడు మీ సీజన్ లో విన్నర్ అభిజిత్ ఉన్నాడు, ఏ అవును. గొడవలు అవేమి లేకుండా కామ్ గానే ఆల్మోస్ట్ వచ్చేసారు. అవును, అంటే ఇప్పుడు బిగ్ బాస్ తో కొత్తగా వచ్చేది ఏమీ లేదనిపిస్తుంది నాకైతే. అవునా? డెఫినెట్లీ అన్నోన్ పీపుల్ ఎవరైతే వెళ్తారో మ్మ్. వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతారు. డెఫినెట్లీ డిఫరెంట్ ఆడియన్స్ అందరినీ మనం కలవగలుగుతాము. మ్మ్. కానీ మ్మ్. ఆ, ఆ, ఏమో కొన్ని నచ్చవు అందులో, లైక్ నామినేషన్స్ చేయడాలు నచ్చవు, ఇలాంటివి కొన్ని నచ్చవు. మ్మ్. సో అది హార్ట్ఫుల్ గా చేయలేం మనం. సో నేను ఐ యూస్ టు లుక్ ఫర్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ టు నామినేట్. సో నేను మహబూబ్ని ఏం నామినేట్ చేస్తాను తెలుసా అండి? నువ్వు నాకంటే స్ట్రాంగ్ రా అని చెప్పి నామినేషన్. Okay. వాడు అంటాడా లేదు నేను నీకంటే స్ట్రాంగ్ కాదని. ఆ. సో ఐ యూస్ టు లుక్ ఫర్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్. తెలివిగా చేశారని చెప్పు. తెలివిగా కాదండి, నిజంగానే టాస్క్ లో ఆ టైంలో నేను వీక్ ఉన్నా, నాకు హెల్త్ పాడైంది, మహబూబ్ వచ్చి నన్ను తోసేస్తే నేను పడిపోతా. మ్మ్. సో నేను మహబూబ్ హౌస్ లో నుంచి వెళ్తే ఇంకో 2 నెక్స్ట్ లెవెల్స్ కి వెళ్తా. మ్మ్. సో నువ్వు నాకంటే స్ట్రాంగ్ మహబూబ్, మరి అందుకని మీరు మధ్యలోనే వచ్చడానికి రీజన్ అదేనా? నా హెల్త్ హెల్త్ ఇష్యూ అవును అయినో, అదే. బట్ ఇంకా అంటే అది వెంటనే క్యూర్ అవ్వలేక వచ్చేసారా, మీకు ఇంట్రెస్ట్ కూడా పోయిందా? లేదు, నన్ను కలవడానికి డాక్టర్ వచ్చేవాడండి. ఆ, చూసాను నేను 80 కిలోల నుంచి నేను ఆల్మోస్ట్ 70 కిలోస్ కి డ్రాప్ అయిపోయి 10 కిలోలు తగ్గిపోయి. మీరు ఇలా పీక్కుపోతారండి ఎవరైనా హౌస్ లోకి వెళ్ళిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి ఫుడ్ సరిగ్గా సరిగ్గా ఉండదు, పడుకోనియరు. పొద్దున్న లేవగానే నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఏదబ్బే ఏం మనశ్శాంతి ఉండదండి అక్కడ. మనం తినే తిండి మన ఒంటికి పట్టదు, నిద్ర ఉండదు. సో ఏమో. అంతేనా? యా. సో ఓకే, సరే, మళ్ళీ బిగ్ బాస్ కూడా మీకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఏం చేద్దాం, కొంచెం ఫన్నీగా మీ వేలో. ఇంకా నోయల్ గారు, మాకు నవరసాల్లో మీద ఒక డైలాగ్ కావాలి, ఒక ఆర్టిస్ట్ మీరు ఎలాగో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఆ ఛాన్స్ మేము ఇస్తున్నాం. నవరసాల్లో మీకు ఫస్ట్ నచ్చలేదు రసం మీరు రసాల పేర్లు చెప్పండి, నేను చేస్తాను. రసాలు, నవరసాలు ఉంటాయండి, అన్ని రసాలు మా దగ్గర. సరే, ఫస్ట్ ఏం చెప్దాం, భయానకం, భయపెడదాం. భయానకమా? రెడీ. సో ఏ డైలాగ్ చెప్తారు ఇంత? నా డైలాగ్ చెప్తానండి, ఎవరి డైలాగో నేను ఏం చెప్పాలి? అది ముందు మామూలుగా చెప్పండి, తర్వాత. సో కుమారి 21F లో హెబ్బాతో నా సీన్ ఉంటుందండి, ఫస్ట్ సీన్. ఓకే. హాయ్ నా పేరు శంకర్, వద్దు నీ పేరు చెప్తా, నాకు నచ్చింది పెట్టుకుంటా అనే డైలాగ్ ఉంటుంది. అది చేద్దామా? చెప్దాం, మీ ఇష్టం, యువర్ విష్, మీ కంఫర్ట్. సరే చెప్పండి, భయపెడదాం ఫస్ట్. హాయ్ నా పేరు శంకర్, వద్దు నీ పేరు చెప్పొద్దు, నాకు నచ్చింది పెట్టుకుంటా. నీకు విషయం తెలుసా, ఇంతవరకు ఏ ఫిగర్ మీద నేను 5,000 బెట్ కట్టలేదు, ఒక్క నేను నడుము మీద తప్ప. ఆడిపోయా. వా, దీనికి ఒక హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేశారు, చూసారా ఈ గ్యాప్ లో? అమ్మో, మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ సైకోయిజం ఉన్న, Of course. ఖచ్చితంగా భయపడతారు. ఆ క్యారెక్టర్ ఎలాంటిది? సో కరుణకు చెప్పండి. కరుణగనా? జాలి కరుణ. హాయ్ నా పేరు శంకర్, నీ పేరు చెప్పొద్దు, నాకు నచ్చింది పెట్టుకుంటా. నీకు విషయం తెలుసా, నేను ఇంతవరకు
ఏ ఫిగర్ మీద 5,000 పెట్టుకోవట్లేదు, ఒక్క నేను నడుము మీద తప్ప. ఇది అలా ఇమాజిన్ చేసుకుంటే నాకు బాగాలేదు అసలు ఇది. తప్పదండి నవరసాలు అంతే. సో హాస్యం, కామెడీ. నీకు నా పేరు శంకర్, నీ పేరు నాకు అవసరం లేదు. నీకు విషయం తెలుసా, ఇంతవరకు ఏ ఫిగర్ మీద నేను 5,000 పెట్టుకోవట్లేదు. నీ పేరు ఓడిపోయా మొత్తం పోయినాయి. సూపర్, ఇది బాగా వచ్చింది. అంటే మీదే ముందు బాగాలేవా, ఇక మీరే చేసుకోండి, నేను చేయను పోండి. అరే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఏదో సామెత ఉంటది, రాజుగారు చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య ఏదో ఉంటది కదా మంచిది, అట్లా తీసుకోవద్దండి. ఇదిలేండి భార్యల దగ్గరికి ఎందుకు కానీ చెప్పండి. రౌద్రం, నోయల్ గారు రౌద్రం, మీరు మాకెవరికి కనబడకుండా కెమెరాల వెనుక చేస్తారు, ఆ రౌద్రం కావాలి. ఓకే, హాయ్ నా పేరు శంకర్. వద్దు నీ పేరు చెప్పొద్దు, నాకు నచ్చింది పెట్టుకుంటా. నీకు విషయం తెలుసా, ఇంతవరకు ఏ నడుము మీద నేను 5,000 పెట్టుకట్లేదు, ఒక్క నీ నడుము మీద తప్ప. ఓడిపోయా. విలన్ సూపర్, బాగా సెట్ అయిందండి విలన్ క్యారెక్టర్. అందుకే మీరు బాగా మంచి విలన్ అవ్వాలనుకో. 100% అవుతా. అది అందుకనే నాకు రీజన్ ఉందన్నమాట. సో డన్. దెన్ అద్భుతమా, అద్భుతంగా ఫీల్ అవ్వాలి. లైక్ ఓరి నాయనో, ఈ నడుముని అద్భుతంగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు నేను. ఆ సినిమాలో నడుమును చూసారు. అయ్యో మీరేమని నాకు అన్నారు, నేను వాటర్ లో అంటుండి ఏ పాత్రలో వేసినా ఆ పాత్రలో ఇమిడిపోతాను. ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు అదే చెయ్యాలి. హాయ్ నా పేరు శంకర్. వద్దు నీ పేరు చెప్పొద్దు. నీకు విషయం తెలుసా, నేను ఇంతవరకు ఏ ఫిగర్ మీద 5,000 పెట్టుకోవట్లేదు, ఒక్క నేను నడుము మీద తప్ప. ఓడిపోయా, లాస్ట్ కంప్లీట్లీ. పడిపోయారనమాట అద్భుతాన్ని చూసి మీరు. అద్భుతం, సూపర్ అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఓకే, దెన్ భీభత్సం సృష్టించారు మీరు. ఇప్పుడు బీభత్సం అంటే మొత్తం పడేసేయాలండి, అంటే అలా ఇమాజిన్ చేసుకోవాలండి. మా ప్రాపర్టీ ఏం డ్యామేజ్ చేయకూడదు. కింద కొట్టే లైక్ అలా ఊహించుకోండి. ఊహించుకోవాలి అంతే కదా. మేము మీరు కూడా ఊహించుకోండి. నేను శృతి హాసన్, నేను లోపల చాలా చేసేస్తున్నానండి. నేను ఊహించుకుంటలేదు, అది వేరే విషయం. అయిపోయింది, అద్భుతం. అది కాదు, మీరు ఇక్కడ ఏదో బీభత్సం పక్కన ఇరగొడుతున్నట్టు అవి ఇవి చేసేసుకోండి, కానీ మాకు ఫైనల్ గా అవుట్పుట్ రావాలి. అవునా, ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ అనుకోండి. ఏందండి మేము హోస్ట్ యాంకర్ అంటేనే మీకు అంతనా, మన డైరెక్టర్ అనుకోండి. డైరెక్టర్ అడిగితే చెప్పరా? చెప్తా. మరి అంటే హోస్ట్ అంటే మీకు చిన్న చూపా? చిన్న చూపు అంటే ఇలా చేస్తారా అండి? నాకు తెలియదు. చెప్పండి, బీభత్సం సృష్టించాల్సిందే ఇప్పుడు మీరు. అమ్మో, నా పేరు శంకర్. వద్దు నీ పేరు చెప్పొద్దు, నాకు నచ్చింది పెట్టుకుంటా. నేను ఇంతవరకు ఒక్క ఫిగర్ మీ కూడా 5,000 పెట్టుకట్లేదు, ఒక్క నిన్ను అడుగు మీరు తప్ప. ఓడిపోయా. కూల్ ఓకేనా ఇప్పుడు? అమ్మో, కొంచెం దూరంగా ఉండాల్సింది. ఏమండి, నాకు విలన్ అవ్వాలని ఇష్టం అండి. నేను ఏం రిహార్సల్ చేస్తా, నిజం. లిటరలీ దగ్గర ఉన్నప్పుడు మాకే ఆ వాయిస్ తోటే భయం వేసేసింది. మరి ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాడ్యులేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను అందుకనే అన్నా, దట్ వాయిస్ బేస్ ఆల్సో. మాడ్యులేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అన్ ఆర్టిస్ట్. అది లేకుండా నువ్వు చేయరా అన్నదే గొప్పతనం. సో సూపర్, నిజంగా చాలా బాగుంది. ఆ బీభత్సంలో ఆ వాయిస్ పక్కన ఎవరైనా చూడకుండా ఉండుండట్లయితే ఎవరో గొడవ పెట్టుకుంటున్నారు, ఏదో పెద్దగా అవుతుందని బీభత్సం అవుతుంది నిజంగా వచ్చేవాడు. సో ఇప్పుడు మీకు చాలా కూల్ తీస్తుంది, ఎందుకంటే ఈ భయంకరమైన రూపం. శాంతం. చూడమ్మా హెబా పటేల్, నా పేరు శంకర్. వద్దు నీ పేరు చెప్పొద్దులే, నాకు నచ్చింది పెట్టుకుంటాం. ఏముందండి, చిన్న లైఫ్. నీకు విషయం తెలుసా, ఇంతవరకు మేము కానీ నా బ్యాచ్ కానీ ఎవ్వరు కూడా ఒక నడుము మీద 5,000 పెట్టుకట్లేదు, ఒక నేను నడుము మీద తప్ప. నువ్వు ఇలా వీధుల్లో ఒక్కదాన్ని అలా తిరగకుండా ఉంటే బాగుంటుంది. మేమందరం ఓడిపోయాం. వెళ్ళరా అమ్మా. ఓకే.
జాగ్రత్తమ్మా, జాగ్రత్త. పద్ధతమ్మా. సూపర్ అండి నిజంగా. దట్ భయానకం కావచ్చు, బీభత్సం, అది విలన్ మీలో నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. సూపర్, నిజంగా సూపర్. థ్యాంక్ యూ. మ్యూజిక్ రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందా? తెలీదండి నాకు. అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఇబ్బంది పడేది మోస్ట్లీ అమ్మాయిలు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా నమ్మాలి. మ్మ్. నాకు తెలియదు కదా, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే జరిగిన వ్యక్తి చెప్పడం, మ్మ్. వాళ్ళు చెప్పినప్పుడే నమ్మాలండి. సో సింగర్ ప్రవస్తి గురించి అది వచ్చింది, దాన్ని ఏమంటారు మీరు, ఆరోపణలు? నో కమెంట్స్ అండి, నాకు తెలియదు. పాప మా అమ్మాయి కూడా నాకు పర్సనల్లీ తెలియదు. ఆ అమ్మాయి నాకు పర్సనల్గా అన్నా ఇలా జరిగింది అంటే అవును అని నేను నీకు చెప్పేవాడిని. ఓ. సో ఇలాంటి ఏం తెలుసా అండి, లోకులు కాకులు మ్మ్. కాకులు ఏం చేస్తాయి తెలుసా అండి, మ్మ్. పీనుగుల్ని పీక్కు తింటాయి. ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు నిజమో మనకు తెలియదు, వాళ్ళకి చెడువే ఎక్కువ కనిపిస్తుంది. నచ్చుతుంది. సో దేవుడి దయ వల్ల చాలా అద్భుతమైన ఫీల్డ్ మా మ్యూజిక్. ఫీల్డ్. ఇక్కడ అందరు కళాకారులు ఉంటారు. సో అంటే ఇది ఎందుకు అడిగామంటే మ్మ్. చాలా మంది ఇవి ఉంటాయని మీకు కూడా తెలుసు. అది సినీ ఇండస్ట్రీ, తెలీదండి. ఈవెన్ సినీ, ఐ మీన్ మీరు ఎక్కడ వినుంటారు ఉండవని సినీ ఈ ఇండస్ట్రీలో. ఫీల్డ్ లో ఉండదు. అఫ్ కోర్స్. సో భయపడి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళ అందుకని మేము అది ఒక నా- క్లారిటీ అవసరం. సో నాకు సో దట్స్ ఫైన్. తెలియదండి నాకు. పద్ధతిగా నో కామెంట్స్ అన్నారు. మ్మ్. దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు ఎల్లమ్మతో. సో మీకు ఏమనిపిస్తుంది ఆ మూవీ ఎలా సూపర్. సక్సెస్ అవుతారు అంటే? ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా తోపు. ఆయన ఒక చాలా మంచి డైరెక్టర్. కుమారి 29 బ్యాంక్ బ్యాంక్ సాంగ్ ఆయననే డైరెక్ట్ చేశారు, అవునా? ఆయనకి కోరియోగ్రఫీ But ఇప్పుడు చేశారు. హీరోగా ఆయన ప్రతి success. కళాకారుడు అండి మ్మ్. వాళ్ళలో తెలియకుండానే ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, మ్మ్. సింగర్స్ కానీ. అందుకనే ఒక వాయిస్ తో కన్విన్స్ చేస్తారు వాళ్ళు ఈ First, క్యారెక్టర్ ని. మ్మ్. సో వాళ్ళు డెఫినెట్లీ ఆయన బాగా చేస్తారు అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ చాలా బాగుండాలి. దేవి సార్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఈజ్ అ Super. స్వీట్ హార్ట్. సూపర్. యా, అంటే బాగుంటారా వెళ్ళిన? 100%. సూపర్. సో ఈ టైంలో మనకి నాని గారితో సమంత గారితో మంచి బాండింగ్ ఉండింది కదా, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా? వెళ్తుంటామండి మేమిద్దరం, మేము సమంత గారు నేను వెళ్తుంటాం. మొన్న కలిసాం, బార్చిలో బిర్యానీ తిన్నాము. సమంత నేనైతే నిలోఫర్లో టీలు తాగుతుంటాము, అరే. చాలా ఇష్టం. రెగ్యులర్ గా కలుస్తుంటామండి. చెప్పండి. మా ముగ్గురికి ఒక గ్రూప్ ఉంది. వామ్మో. లేదండి, అంతవరకే. అంతవరకు చాలా బాగుండే. ఆ టీం ఆ టైంలో అంతే. అంతవరకు చాలా బాగుండే. నాని భయ్ అని మొన్న ఎప్పుడు కలిసాను, స్మిత గారు వర్క్ చేయడం. ఎప్పుడు కలిసినా ఆయన చాలా బాగా మాట్లాడతారు. సమంత గారు కూడా అంతే సేమ్. యా, ఒకప్పుడు తెలుగులో బెస్ట్ ర్యాపర్ అంటే మీరే, తర్వాత రోల్ రెడా వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మీ దగ్గర ర్యాప్ తగ్గింది అనుకోవాలా? అనుకోండి, ఏమైంది అందరికి నష్టం అంటే వాడికి. ఎందుకు అప్పుడు ఉన్నంత క్రేజ్ కాదు, మీరు క్రియేట్ చేయలేకపోతున్నారా? సి ఆల్వేస్ నేను ఒక యాక్టర్. ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేశానండి, మొన్న కూడా నా సినిమాకి అవార్డు వచ్చింది కదా. ఆఫ్ కోర్స్. సో నేను సినిమాలు చేస్తున్నా కదండి. సో ఫోకస్ అంతా అది పెట్టేశారా? ఇప్పుడు ఇది నా బలం. ఓకే, నేను ఒకడు కుర్చీ దిగి వెళ్ళాడు అంటే ఆ కుర్చీ ఆడిది కాదని కాదు, ఆడదే. ఆడు ఎప్పుడు కూర్చోవాలన్నా అక్కడ కూర్చుంటాడని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓ, మన సీటు మన ఖర్చు అక్కడే ఉంది. జనాలు ప్రేమించితేనే నేను అక్కడ వరకు వెళ్ళా. ఓకే. సో జనాలు ప్రేమించారు కాబట్టి మనం ఏంటంటే సరే అక్కడ మనకు ఉంది కదా, మనం మళ్ళీ రావచ్చు అని వెళ్ళొచ్చు అంతే. సో ఇప్పుడైతే మీకు ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ అవి బాగా వెళ్తున్నాయి. సో నెక్స్ట్ కూడా అవే చేస్తారా? చేస్తా, బాగా చేస్తా. ఎందుకంటే కాలేజెస్కి వెళ్తే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే పాటలు పాడుతుంటే. ఐ లవ్ దాట్ అండి. అది ఎంత పెద్ద సినిమా చేసినా, ఎంత గొప్ప హిట్ అయినా, మనం వెళ్ళి ఆ డైలాగులు ఎంత చెప్పినా వాళ్ళు ఎంటర్టైన్ అవ్వరు. సో మీకు ఇది నచ్చింది కంపేర్ టు మూవీస్ లో చేసిన? అంటే ఇది ఇట్స్ అ గివ్ అండ్ టేక్. ఓకే. సో మీకు కనిపిస్తోంది డైరెక్ట్ గా. సో మీరు ఇది చేయడానికి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇష్టపడతారు. ఆఫ్ కోర్స్. ఒక ఆల్బమ్ మీరు ప్రొడ్యూసింగ్ చేశారు కదా, కొన్ని ఆల్బమ్స్. సో ఎంత ఖర్చు అవుతుంది జనరల్ గా? మొన్న చేశానండి 10 లక్షలు. కానీ బాగా చేస్తుందండి, ఎందుకంటే ఆ 10 లక్షలు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. యూట్యూబ్ నుంచి 3 నిమిషాల పాట బాగా వెళ్తాయి. 3 నిమిషాల పాటకి 10 లక్షలు జనరేట్ అవ్వాలంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలి. రైట్. అది వస్తాయి ఖచ్చితంగా. దాన్ని అంత ప్రమోట్ కూడా చేసుకోగలగాలి. ఆ మారదే సాంగ్ ఉండింది, 4.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మీరు ఇప్పుడు అన్నారు ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తే మంచి అమౌంట్ వస్తాయి. ఎంత వచ్చింది అంటారు దానికి? ఎంత బాగానే వచ్చాయి. బానే అంటే వచ్చే 4.5 అంటే వచ్చుంటే ఒక 5-6. సో మరి ఇంకే తొందరనే 10 లక్షలు ఎక్కడ 5 మళ్ళీ ఇంకా చేస్తూనే ఉండాలి. ఇట్స్ ఇప్పుడు కొంతమంది ఉన్నారండి ఆర్టిస్టులు, వాళ్ళు రెగ్యులర్ గా పాటలు చేస్తూనే ఉంటారు. కన్సిస్టెన్సీ ఉండాలండి. కన్సిస్టెన్సీ ఉంటేనే జనాలు అక్కడ ఉంటారు. రైట్. అది. సో ఇప్పుడు ఫైనల్ గా నోయల్ గారిని జనాలు గుర్తుపెట్టుకోవాలి ఎలా? ఫ్యూచర్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలాంటి నోయల్ని చూడబోతున్నాం? ఒక మంచి యాక్టర్ గా, ఒక క్రేజీ ర్యాపర్ గా చూడబోతున్నారు. ఐఎమ్ గోయింగ్ టు 100% అండి. నాకు 2 ఇష్టం అండి. ఇప్పుడు 2 కళ్ళతోనే కదా మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. అంతేలే. అమ్మో, దేవుడి దయ వల్ల 2 కళ్ళు నాకు, ఒకటి యాక్టింగ్, ఒకటి ర్యాపింగ్. ఓకే. సో 2 కంటిన్యూ చేస్తూ 100% డెఫినెట్లీ. అండ్ మీ డ్రీమ్ అంటే లైక్
ఇప్పుడు చెప్పారు 2 అవార్డ్స్ రావాలి అని. తర్వాత ఏదో లైక్ నేను రిటైర్మెంట్ తీసుకుంటా. తర్వాత ఏం చేస్తారు? ఐ విల్ హ్యావ్ ఎ నైస్ బిజినెస్. హ్మ్. మమ్మీకి నచ్చిన పనులు చేయడం. ఓహ్! బిజినెస్ ఓకే. బాగా అట్లా. అండ్ ఐ లైక్ ఫీడింగ్ పీపుల్. ఎందుకో నాకు తెలియదు కానీ ఫీడింగ్ పీపుల్. ఓకే. మై రిటైర్మెంట్ షుడ్ బి ఫీడింగ్ అ లాడ్ ఆఫ్ పీపుల్ అని అనిపిస్తుంది. ఆ స్టేజ్కి వెళ్ళగానే అది చాలు ఇంకా అనుకుంటా. ఇంకా హుహు. కానీ ఇంకేముంటుందండి, వీ షుడ్ హ్యావ్ అ మార్క్ కదా. దీని తర్వాత ఒక టార్గెట్ ఉండి వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు లైఫ్లో. దట్స్ మై ఓకే. టార్గెట్. సో, మీ డివోషన్ మీకు చాలా కొంచెం ఇష్టం, భక్తి గూడా ఎక్కువ కదా? అటువైపు చాలా కూడా ఎక్కువ. అందుకనే బతుకున్నా ఇంకా, ఓహ్! లేదంటే ఎప్పుడో పోయేవాడిని. అయ్యో! ఎందుకంటే భక్తి ఎప్పుడు ఇంక్లైన్ అవుతాం తెలుసా అండి. హ్మ్. మనం చచ్చినప్పుడు అరే మనకంటే గొప్పడు ఇంకొక ఆయన ఉన్నాడు ఉన్నారు కదా! అన్నప్పుడే ఆనుకుంటాం. హ్మ్. సో మనం అనేది చాలా మంది ఏం చేస్తారంటే హ్మ్. నేనే సుప్రీం అనుకొని వాళ్ళు దే గివ్ అప్. హ్మ్. మనకంటే సుప్రీం ఒకడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు అని అన్నప్పుడే మనం అక్కడ ఆనుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. యా. సో, మీరు బయట కూడా ఇంత జోవియల్‌గా ఇలాగే ఉంటారు? లేదండి, ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ సో కొంచెం ఉండిపోదాము అని చెప్పి వచ్చానండి. అదిగో బయటకు మళ్ళీ పోవానే విభత్సం చూసారు కదండి, అలానే ఉంటారు. అదిగో "ఏయ్, జగడు, ఎవర్రా నువ్వు రే?" అని చెప్పి అరుస్తుంటానండి ప్రతి చోట. అయ్యయ్యో! చూసారా? ఆయన ఏది చెప్పినా మాకే రోస్టింగ్ చేస్తూ ఉంటారు. సరే మీరు మళ్ళీ హోస్ట్‌గా చేస్తారా? అంటే ఎందుకు ఇంకా చేయనండి? షోస్ ఎందుకండి మా పొట్ట కొడతారు మీరు? మీరే కదా అడిగారు. అంటే మీరు చేయను పొట్ట చెప్తారు. కొట్టించుకుంటారని ఏం చేయలేను. మీరే పొట్ట కొట్టించుకుంటారు. నా పొట్ట కొట్టండి, నా పొట్ట కొట్టండి అని మీరు అయ్యో! అడుగుతున్నారు. లేదు. ఆ. మీ మల్టీ టాలెంటెడ్ అండి. సో, జస్ట్ మీ ఎంజాయింగ్ అంటే జస్ట్ అలా అడిగాను అంతే. ఆ షోస్ చేసినప్పుడు జస్ట్ డెఫినెట్‌లీ మీరు హోస్ట్‌గా కూడా సూపర్‌గా చేస్తారు. అన్నిట్లో సూపర్. అందుకే ఇలా ఉన్నారు. యా, సూపర్ నోయల్. తప్పకుండా దేవుడి దయ వల్ల నేను ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ వస్తే మాత్రం చేస్తా. సూపర్. ఇష్టం అండి సూపర్. నాకు సో, హోస్టింగ్ చేయడం కూడా. ఫైనల్‌గా ఒక మంచి ర్యాప్ మీకు నచ్చిందో, మీరు పాడిందో ఏదో మీకు నచ్చిందో ఒక మంచి ర్యాప్ పాడి ఎండ్ చేద్దాం. ధూమ్ ధామ్ చేద్దాం, దుమ్ము రేపి ఆడదాం, బ్యాండ్ పెట్టి గలీల చుట్టూ దోస్తులతో ఆడదాం, ఈ పాటే పాడదాం, మన ఆటే ఆడదాం, తెలుగోడి సతా ఏంటో రండి చూపిద్దాం, ఏ గల్లీలాడితే అదే మండ డాన్స్ ఫ్లోర్, ఏ స్టెప్ లేసినా అనాలింకా వన్స్ మోర్, చెల్ కొట్టు బ్యాండోడా తెలుగోడి బీట్, వేడెక్కి పెరగాలి బాడీలో హీట్. ఇది నా రీసెంట్ సాంగ్ తెలుగోడి బీట్ అని హ్మ్. యూట్యూబ్ లో ఉందండి. సెల్ఫ్ ప్రమోట్ చేసేసుకున్నాను నా అబ్బా! ప్రైవేట్ ఇండిపెండెంట్ సాంగ్ సో, ని, ఈ చూడండి. డైలాగ్ గూడా వాడేసుకుంటున్నారా? సరే పోనీ ఎనీవే సూపర్ అండి. చాలా థ్యాంక్ యూ, బావుంది. థ్యాంక్ ఆల్ యూ. ది బెస్ట్ నోయల్ గారు. మీరింకా ఏదైతే మల్టీ వెర్షన్స్‌లో వర్క్ చేస్తున్నారో అవన్నీ సక్సెస్ అవ్వాలి. మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నా. మా సాక్షి తరపున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి దర్గా గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడన్నా దుర్గా అనొచ్చు కదండీ. లేదండి దర్గా గారు, మీరు అయ్యో! నన్ను దర్గా చేశారు, నేను కూడా మిమ్మల్ని దర్గానే ఫిక్స్ అవుతాం. వావ్! అదండి. సో, నోయల్ గారితో ఇలా ఉంటది మనకి. సో, ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ దుర్గా, అండి. థ్యాంక్ యూ ఆల్ సో ది మచ్. బెస్ట్. వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ యు ఆర్ అ వెరీ గుడ్ హోస్ట్. థ్యాంక్ యూ సో ఓహ్! మచ్ థ్యాంక్ యూ దుర్గా. సో మచ్. థ్యాంక్ యూ, నైస్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye. సో, అదండి మన నోయల్ గారితో అలా ఉంటదనమాట. హోస్ట్‌తో హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటదో తెలుసా? అది మా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. సో, ఎనీవే ఒక సింగర్‌గా, ర్యాపర్‌గా, మ్యూజిక్ అంటే ఆయన ప్రొడ్యూసర్‌గా చేశారు మ్యూజిక్‌లో అండ్ యాక్టర్‌గా, విలన్‌గా ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. సో, ఎనీవే మనకి అందరికీ సుపరిచితమైన నోయల్ గారు. సో, ఇప్పుడు ఇలాగే జోష్‌ఫుల్‌గా ఉంటారు. సో, మనకు కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి మన స్పెషల్ సెలబ్రిటీ ఇన్ డీటెయిల్. దిస్ ఇస్ దుర్గా సైనింగ్ ఆఫ్. బై. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.